హలో, అవునరా బాబు, డైరెక్టర్ గారి దగ్గర ఉన్నాను. అవును, సెలక్షన్సే. ఎవడే? నేనా? డైరెక్టర్ గారు ఉన్నారా? మీరెవరు సార్? అవును, నీ పేరేంటి? అప్పారావు సార్. అప్రావ్, నువ్వు నన్నే గుర్తుపట్టకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను గుర్తుపడతావు. అబ్బా, అది ఓకే అప్పారావు, వెళ్ళి నేను వచ్చానని చెప్పు. అదే సార్, ఎవరు వచ్చారని చెప్పమంటారు? నేను వచ్చానని చెప్పు. అలాగే సార్. అవును రే, ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగాను రా, ఒక్కడైనా లోపలికి రానిచ్చాడా? ఏమాత్రం బిల్డప్ ఉండాలే. Life I've always wanted, I guess I'll never have. I'll be working for somebody else until I'm in my grave. I'll be dreaming of a life of ease and mountains, oh mountains. సార్, డైరెక్ట్ గా రమ్మంటున్నారు, రండి సార్. Have a big expensive car, drag my furs on the ground. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వాట్ యు వాంట్? మీరు నటరత్న కాంటెస్ట్ పెట్టారని తెలిసి నటవజ్రాన్ని నేను వచ్చాను సార్. ఎన్టీఆర్ నటరత్న అయితే నువ్వు నట వజ్రాను అనమాట. ఎందుకు నీకు డైలాగ్ చెప్పడం వచ్చా? నీకు డైలాగ్ చెప్పడం వచ్చా? చక్కెర తినని చేముండొచ్చు, రక్తం తాగని దోమ ఉండొచ్చు, గడ్డి తినని గొడ్డు ఉండొచ్చు, గుడ్డు పెట్టని కోడి ఉండొచ్చు, పాలు తాగని పిల్లు ఉండొచ్చు, పిల్లకు కూడా పాలు పట్టని తల్లి ఉండొచ్చు. అంతెందుకు సార్, వైర్ కనెక్షన్ లేకుండా బల్బ్ వెలగొచ్చు, డాక్టర్ కనెక్షన్ లేకుండా నర్సు ఉండొచ్చు. అంతేగాని డైలాగ్ రాని నటుడు ఉండడు సార్. ఉండడు. ఇంతకీ నీకు డైలాగు చెప్పడం వచ్చా సార్? ఎక్స్ప్రెషన్స్ వద్దు, డైలాగు చెప్పడం వచ్చా? చెప్తాను. ఆ మ్యూజిక్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్. అది మణి శర్మ చూసుకుంటాడు, కానీ నువ్వు డైలాగ్ చెప్పు. చెప్తాను సార్. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేంబువల్లు శ్రమించినా ఒక్క అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని పట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు. తల్లి పాలు లేక, తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిలిపోయే పసిపెట్టాను. వాళ్ళని చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది. కన్నీటి ప్రవాహంలో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది. నీ పాలనపై పగబట్టి ఎగిన ఈ అగ్ని జ్వాల చల్లారు. ఈ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి జలప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటాలే. ఆ అరుపులేంటి? ఈ పౌరాణికాలు జానపదాలు కాకుండా మామూలు డైలాగ్ చెప్పు. చెప్తా సార్. ఫోటోతోనే క్యారెక్టర్ వచ్చేస్తుంది అనుకుంటే 100 కాపీలు కడిగివ్వడానికైనా రెడీ. కానీ సీడీ ఇవ్వాల్సి వస్తే మాత్రం అవి కూడా రైట్ చేసి ఇచ్చేస్తా సార్. ఈ డైలాగ్ ఎలా చెప్పాను సార్? ఎంతవరకు నువ్వు డైలాగ్ చెప్పావా? మీరే కదా సార్ డైలాగ్ న్యాచురల్గా చెప్పమన్నారు. నీకు చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయిరా. సరే కానీ నువ్వు పని చేయి. చెప్పండి సార్, ఏం చెప్పినా చేస్తాను. ఫోటో తెచ్చావా? ఓ తెచ్చాను సార్. ఫోటో బయటికి తీ. పెన్ తెచ్చావా? తెచ్చాను సార్. ఫోటో వెనక్కి తిప్పు. పెన్తో ఫోటో మీద ఫోన్ నెంబర్ రాసిచ్చి వెళ్ళు అర్జెంటుగా. సార్ అది కావాలంటే ఇంకో డైలాగ్ చెప్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చెప్పాను కదా,
ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 సరే చెప్పు. థ్యాంక్ యూ సార్. హాయ్, మై నేమ్ ఇస్ కృష్ణ. మే ఐ నో హూ ఇస్ దిస్? అబ్బా సార్, శాంతరసం సార్. వాట్? అలా జరిగిందా? అలా ఎలా జరిగిందబ్బా? అలా జరగకూడదే. అబ్బా 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 అబ్బా, ఆశ్చర్య రసం సార్. వద్దు 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 వద్దు. అయ్యి బాబాయ్, భయానకం. ఏంటిది? వీరరసం. అమ్మ బాబాయ్, వేరే రసమే. ఇకపోతే అయ్య బాబాయ్, రే బాబు, అమ్మ అక్కే, చిచి చిచి చిచి, ఏంటిది? శృంగారం. మళ్ళీ ఇదేంటి? కరుణ రసం. అయ్యో బాబాయ్. సార్ ఎలా ఉంది సార్? అయిందా? అయిపోయింది సార్. సరే, ఫోటో ఏమైనా ఫోన్ నెంబర్ రాసి వెళ్ళు. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, కావాలంటే నేను ఇంకోటి చెప్తా సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఏ డైలాగ్ అయినా నవ్వుతూ చెప్పు, సరేనా? నవ్వుతూనే చెప్తాను సార్. చాలా ఆఫీసులు తిరిగాను సార్. ప్రతి ఆఫీసులోనూ ఫోటో ఇచ్చి వెనక్కి తిప్పి ఫోన్ నెంబర్ రాయమంటున్నారు సార్. ఫోన్ చేస్తామంటారు సార్. నేను చూస్తూనే ఉంటాను సార్. ఒకరోజు, 2 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం, 7 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను సార్. కానీ ఒక్కరోజు కూడా ఫోన్ రాదు సార్. రాదు. ఒక్కోసారి వస్తుంటుంది సార్. అప్పుడు ఏ ఆఫీస్ నుంచి వచ్చిందో అన్న ఆనందంలో, ఏ క్యారెక్టర్ కోసం పిలుస్తున్నారో నా ఆతృతలో నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసేవాళ్ళు అంటారు సార్. ఆ టైం నుంచి అమ్మ సార్, ఎరా బాగున్నావా అని అడుగుద్ది సార్. బాగున్నానని చెప్పేస్తాను సార్. తిన్నావా అని అడుగుద్ది సార్. తిన్నానని నవ్వుతూనే చెప్పేస్తాను సార్. ఇంట్లో ఫంక్షన్లు అయినా, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళైనా, తెలిసిన 10 మంది మధ్యలో అయినా నవ్వుతూనే ఉన్నాను సార్. నవ్వుతూనే ఉన్నాను. తెర మీద నటించే అవకాశం లేకపోయినా ఇలా జీవితంలో ప్రతి క్షణం నటిస్తూనే ఉన్నాను సార్. నటిస్తూనే ఉన్నాను. నటిస్తూనే ఉన్నాను. నటిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నిజ జీవితంలో మాత్రమే నటించిన ఈ కుర్రాడి తపన ఒక డైరెక్టర్గా నన్ను ఎంతగానో కదిలించింది. ఇప్పుడు ఈ కుర్రాడే నా సినిమాలో హీరో.